ఒక మనిషి 5 పైసలు లంచం తీసుకుంటే తప్ప? తప్పు కాదన్నా. 500 మంది 5 పైసలు లంచం తీసుకుంటే తప్ప? అది పెద్ద తప్పు కాదన్నా. 5 కోట్ల మంది 5 పైసలు లంచం తీసుకుంటే పెద్ద తప్పేనన్నా. శంకర్ ఆలోచిస్తున్నాడు. అన్నీ చిన్న చిన్న తప్పులే, చిన్న చిన్న నిర్లక్ష్యాలే. చిన్న చిల్లే పెద్ద ఓడను ముంచేస్తుందని ఈ జనానికి తెలియదా? మన దేశం ఎటుపోతుంది? ఇండియాలో ఓ స్టేట్ అంతా ఉండే సింగపూర్ అభివృద్ధిలో మనకంటే ముందుంది. ఎందుకు? అసలేం జరుగుతోంది? ఏదో జరగాలి. రాక్షసుల్ని అంతమొందించేందుకు దేవుడు అవతరించినట్టుగా ఈ అవినీతిని, అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని రూపుమాపేందుకు ఓ శక్తి కావాలి. అది దేవుడు కానవసరం లేదు, మనిషి చాలు. ఇంతకు ఎవరా మనిషి? అతనొక్కడే, కానీ ముగ్గురు. కాసేపు ట్రెడిషనల్, ఇంకాసేపు అల్ట్రా మోడల్, మరి కాసేపు రెబల్. ట్రిపుల్ రోల్ కాదు, ఒకే మనిషి ముగ్గురిలా కనిపిస్తాడు. అదెలా సాధ్యం? సాధ్యమే. అదొక మాయ రోగం. ఈ రోగమే సమాజానికి పట్టిన రోగాన్ని తొలగిస్తోంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఒకే వ్యక్తి వేరువేరు వ్యక్తుల్లా వ్యవహరించే ఉన్మాద స్థితి. అతనికి సమాజంపై కోపం కాదు, అతి ప్రేమ. అతనొక అపరిచితుడు, ఎవరికీ తెలీదు. చివరికి అతనికే తెలీదు. తప్పు చేసిన క్యాటరింగ్ వాడు కబీ కుపాం, నకిలీ బ్రేక్ వైర్ అమ్మినవాడు మిక్రిన జంబో, యాక్సిడెంట్ చూసి పట్టించుకోనివాడు అకుంపదం. శంకర్ ఇప్పటిదాకా 7 సినిమాలు తీశాడు. దేనికి ఇంత టెన్షన్ పడలేదు. సుజాత రంగరాజన్ ఈజీగా స్టోరీ రాసి చేశాడు, కానీ దానికి స్క్రీన్ ప్లే రాయడానికి 4 రెట్ల టెన్షన్ పడుతున్నాడు శంకర్. సీన్లు మారుస్తున్నాడు, క్యారెక్టర్లు మార్చి పారేస్తున్నాడు. ఫస్ట్ ఈ ముగ్గురిలో ఒకడు సర్దార్జీ. ఫన్ వస్తుంది, కానీ సౌత్ వాళ్ళు కనెక్ట్ అవుతారా? ఎందుకు? హాయిగా వైష్ణవ బ్రాహ్మణుణ్ణి చేస్తే పోలా? స్క్రిప్ట్ ఫైల్ మూసేసి ఊపిరి పీల్చుకున్నాడు. ఆ పక్కనే టేబుల్ మీద గరుడ పురాణం, దాన్ని కళ్ళగత్తుకున్నాడు. ఈ కథకు అదే పెద్ద ఆసరా. హిందీ నాయక్ అయిపోయింది, నెక్స్ట్ రోబో తీద్దామా? బడా ప్రొడ్యూసర్ కావాలి, దొరకలేదు. అందుకే బాయ్స్ తీసేశాడు శంకర్. మామూలుగా ఒక సినిమా అయ్యే వరకు ఇంకో సినిమా గురించి ఆలోచించడు, కానీ బాయ్స్ టైంలోనే అపరిచితుడు గురించి థింక్ చేస్తున్నాడు. అంతలా హంట్ ఇస్తోంది స్క్రిప్ట్. రజనీకాంత్ దగ్గరికెళ్ళి కథ చెప్పాడు. సారీ అన్నాడు రజనీ. ఆయన అలా చెప్పడం రెండోసారి. ఇంతకుముందు ఒకే ఒక్కడు కూడా రిజెక్ట్ చేశాడు. రజనీ నో అంటే విక్రమ్ దగ్గరికి తీసుకెళ్దామని ప్లాన్. అక్కడ విక్రమ్ ఇలాంటి అవకాశం కోసం పొంచి చూస్తున్నాడు. ఆకలితో ఉన్న సింహానికి మంచి ఆహారమే దొరికింది. బడ్జెట్ చాలా అవుతుంది, డేరింగ్ ప్రొడ్యూసర్ కావాలి. ఆస్కార్ వి రవిచంద్రన్ ఇలాంటి వాటికి ఎప్పుడూ రెడీ. అప్పటికే సౌత్లో జీన్స్ కాస్ట్లీ ఫిలిం. ఇది దానికి బాబు లాంటిది అయినా ఓకే. హీరోయిన్గా ఐశ్వర్యరాయ్ అయితే బాగుంటుంది. ఆమెకు శంకర్తో చేయడం ఇష్టమే. జీన్స్తో తనకు గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ మరి. కానీ బాలీవుడ్లో బిజీ. సిమ్రన్ని అడిగారు, తనకప్పుడే పెళ్లి కుదిరింది. 120 కాల్ సీట్స్ అంటే అయ్యే పని కాదు. మరి ఎవరా లక్కీ గర్ల్? జయంతో పెద్ద హిట్ కొట్టిన సదాని వెతుక్కుంటూ వెళ్ళింది ఆఫర్. శంకర్ కథ లేకుండా అయినా సినిమా తీస్తాడేమో గానీ రెహమాన్ లేకుండా చేయడు. కానీ ఈ సినిమాకు రెహమాన్ లేడు. తన శిష్యుడు హరీష్ జయరాజ్ను తీసుకున్నారు. ఇలాంటి సినిమాకు కెమెరామెన్గా పిసి శ్రీరామ్ అయితే కరెక్ట్. ఆయన ఫుల్ బిజీ. రవివర్మన్ వచ్చాడు. ఫేమస్ కెమెరామన్ రవికే చంద్రన్కి అసిస్టెంట్. బాయ్స్కి జెనిలియా ఫోటోషూట్ అంతా అతనే చేశాడు. సార్ ఒక్క ఛాన్స్ అని అడిగాడు. శంకర్ అప్పటికే మణికందన్కు మాట్లాడేశాడు. అతను మైహూనా లాంటి భారీ హిట్ సినిమాలకు పనిచేశాడు. ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంటే అక్కడ విక్రమ్ క్యారెక్టర్ మోల్డింగ్ కోసం హోంవర్క్ చేసుకుంటున్నాడు. అద్దం ముందు రామానుజం గెటప్లో ఉన్నాడు. బాడీ లాంగ్వేజ్ చూసుకున్నాడు. అంతా ఓకే, కానీ కొంచెం పొట్ట పెంచాలి. నెక్స్ట్ రెమో అల్ట్రా మోడల్గా తయారయ్యాడు. వాకింగ్ స్టైల్ మార్చేశాడు. ఇంకొంచెం బాడీ షేప్ మార్చాలి. ఇప్పుడు అపరిచితుడు గెటప్ బాగుంది, కానీ ఇంకా బాగుండాలి. ఫుల్గా ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డింగ్ చేయాలి. పగలు రాత్రి ఈ 3 పాత్రల గురించి ఆలోచన. నిద్ర కూడా సరిగా పోవడం లేదు. విక్రమ్ వైఫ్ శైలజ సైకియాలజిస్ట్. ఆమెతో కూర్చొని పర్సనాలిటీ డిజార్డర్ గురించి డిస్కషన్స్. యాక్టింగ్ అంటే అంత పిచ్చి మరి. 2004 మార్చి 4 ఉదయం 9:30 చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో 11th ఫ్లోర్. అపరిచితుడు ఓపెనింగ్. తమిళంలో అన్నియన్, హిందీలో అపరిచిత్, ప్రెస్ మీట్లో
శంకర్ మాట్లాడుతున్నారు. 6 నెలల్లో కంప్లీట్ చేస్తా. జర్నలిస్టులు అయోమయంగా చూశారు. కాన్సెప్ట్ చూస్తే కొండంత ఉంది. 6 నెలల్లో కంప్లీషన్ అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? షూటింగ్ జరుగుతూనే ఉంది. షెడ్యూల్ మీద షెడ్యూల్, ప్లానింగ్ మీద ప్లానింగ్. తిరువయూరులో ఏటా త్యాగరాజ మహోత్సవాలు జరుగుతుంటాయి. ఈ సినిమాలో ఆ ఎపిసోడ్ ఉంది. ఏవిఎం స్టూడియోలో షెట్ వేశారు. ఫేమస్ వయలిన్ విద్వాంసుడు కన్నకుడి విద్యనాథన్, ఫేమస్ సింగర్స్ ఉన్నికృష్ణన్, సుధా రఘునాథన్ తదితరులపై షార్ట్స్ తీశారు. వెరీ ఇంపార్టెంట్ యాక్షన్ ఎపిసోడ్. వియత్నాం నుంచి 127 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణులు దిగారు. టేకింగ్ హాలీవుడ్ లెవెల్లో ప్లాన్ చేశారు. మ్యాట్రిక్స్ మూవీకి వాడిన టెక్నాలజీ. చెన్నైలోని జేబీ ఇండోర్ స్టేడియంలో సెట్ వేశారు. 25 రోజులు తీశారు. అపరిచితుడు పబ్లిక్తో మాట్లాడే సీన్ని హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో తీశారు. గేదెల సీన్కి కూడా చాలా కష్టపడ్డారు. సీసీ వర్క్ బాగా యూజ్ చేశారు. పాటల్ని భారీగానే తీశారు. ఓ సుకుమారి పాటను నెదర్లాండ్లో జరిగే వరల్డ్ ఫ్లవర్ షోలో తీశారు. ఆ టైంలో అక్కడ చలి బాగా ఎక్కువ. అంత చలిలో విక్రమ్తో సహా డాన్సర్లంతా పంచకట్టుతో పాల్గొన్నారు. 6 నెలలు పూర్తయ్యాయి. ఇంకా షూటింగ్ పార్ట్ చాలా ఉంది. కెమెరామ్యాన్ మణికందన్కి వేరే కమిట్మెంట్ ఉంది. ఆయన జంప్. శంకర్ ఇంకేం చేస్తాడు? రవివర్మన్ను రమ్మన్నాడు. అప్పుడే అతను ఓ బెంగాల్ సినిమాకి కమిట్ అయ్యాడు. ఇక్కడేమో శంకర్ ఆఫర్. బెంగాలీ సినిమా వదిలేసుకొని మరీ ఇక్కడికి వచ్చేశాడు. విక్రమ్ పరిస్థితి అంతే. డేట్ల మీద డేట్లు ఇస్తున్నాడు. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియని పరిస్థితి. పెద్ద పెద్ద ఆఫర్స్లు వస్తున్నాయి. అన్నీ రిజెక్ట్ చేస్తున్నాడు. పూర్తిగా అపరిచితుడు మైకంలో ఉన్నాడు. అది మైకం కూడా కాదు, ఓ రకంగా ఉన్మాదం. ఆ పాత్రలనే కలవరిస్తున్నాడు. పిచ్చోడిలా శూన్యంలోకి చూస్తున్నాడు. తనలో తానే ఏదో మాట్లాడేసుకుంటున్నాడు. విక్రమ్ భార్యకు కంగారు వచ్చేసింది. షూటింగ్ త్వరగా పూర్తి కావాలని దేవుడికి దన్నాలు పెట్టుకుంటోంది. గుమ్మడికాయ కొట్టేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ టేక్స్ మోర్ టైం. ఇంకో పక్క గ్రాఫిక్స్. ఆస్కార్ రవిచంద్రన్ కోట్లు పోస్తున్నాడు. ఫైనల్గా లెక్క తేలింది. 26,38,00,000. షాకింగ్ ఫిగర్. సౌత్లో హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం. అంత డబ్బు తిరిగి వస్తుందా? తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం ఫుల్ కాంపిటీషన్. పెద్ద వాళ్ళు అడుగుతున్నారు. రవిచంద్రన్ పెద్ద రేట్లు చెబుతున్నాడు. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ బాడిగ సుబ్రహ్మణ్యం 6,75,00,000కు బేరమాడాడు. డీల్ ఓకే. రిస్క్ ఫిగర్. టర్మినేటర్ 3, స్పైడర్ మ్యాన్ 2 లాంటి హాలీవుడ్ డబ్బింగ్లు, శివపుత్రుడు లాంటి తమిళ డబ్బింగ్లు చేసిన వాడు ఈ దెబ్బతో ఫినిష్ అనుకున్నారు చాలామంది. చూద్దాం ఏం జరుగుతుందో. 2005 జూన్ 17. సమ్మర్ ఎండింగ్లో ఉంది. బాక్సాఫీస్ మాత్రం ఓవర్ హీట్లో ఉంది. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటి మధ్య శంకర్ మ్యాజిక్ వర్క్ అవుతుందా? డివైడ్ టాక్ తోనే అపరిచితుడు సూపర్ హిట్. 104 ప్రింట్లతో రిలీజ్ చేసిన సినిమా 37 సెంటర్లో 100 డేస్, 15 కోట్ల వరకు కలెక్షన్. ఈ సినిమాకి నిజంగా విక్రమే హీరో. ప్రాణం పెట్టి పనిచేశాడు. 3 క్యారెక్టర్ల హావభావాలు క్షణాల్లో మార్చి చూపించడం చాలా కష్టం. శంకర్ సినిమాల్లో ఎప్పుడూ సోషల్ అవుట్లుక్ కనిపిస్తుంది. ఇందులో మాత్రం పీక్ కి వెళ్ళిపోయింది. పాసిబిలిటీ ఇంపాసిబిలిటీ పక్కన పెడితే సోషల్ లేజినెస్ ని ఓ రేంజ్ లో సెల్యులాయిడ్ మీద ఉతికి ఆరేసింది మాత్రం శంకరే. కలిసొస్తే అన్నీ కలిసొస్తాయి. ఈ సినిమాకి పాటలు కూడా అంతే. భువనచంద్ర లిరిక్స్ గురించి మెన్షన్ చేసి తీరాల్సిందే. ఇక ఈ సినిమా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ విషయానికి వస్తే ఫ్రెంచ్ భాషలోకి అనువాదమైన తొలి భారతీయ చిత్రం ఇదే. ఈ చిత్రానికి 29 కోట్లకు ఇన్సూరెన్స్ చేయడం ఓ రికార్డ్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ సినిమాకు 9 కోట్ల రుణం ఇచ్చింది. దక్షిణాదిలో ఓ చిత్రానికి ఇంత రుణ సదుపాయం ఇవ్వడం ఇదే ప్రథమం. స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది.